వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు. తాడేపల్లిలో రాయుడికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్. రాయుడి రాజకీయ రంగ ప్రవేశంపై గత కొన్ని నెలలుగా ప్రచారం. రాహుల్ భారత్ న్యాయయాత్రతో ప్రధాని ఇంజిన్ ఆగిపోవడం ఖాయమన్న రేవంత్ రెడ్డి. జోడీ యాత్ర కారణంగానే కర్ణాటకలో తెలంగాణలో గెలిచామన్న తెలంగాణ సీఎం. సీఎం జగన్ పై విమర్శనాత్మక పుస్తకం విడుదల చేసిన టీడీపీ. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పుస్తకం విడుదల. హాజరైన అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ నేతలు. నన్ను మేడం అని పిలవద్దని అధికారులకు మంత్రి సీతక్క సూచన. మేడం అంటే దూరం అవుతుందన్న సీతక్క, సీతక్క అంటే మీ చెల్లిగా అక్కగా కలిసిపోతామని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాయుడికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాధారణంగా స్వాగతం పలికారు. రాయుడిని ఆత్మీయంగా హత్తుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అంబటి రాయుడు గత ఐపీఎల్ సీజన్ ముగిసినప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వైసీపీ కార్యక్రమాలకు హాజరవుతూ తాను రాజకీయాల్లోకి వస్తున్నానన్న సంకేతాలు పంపారు. రాజకీయాల్లోకి వచ్చే అంశాన్ని ఎప్పుడూ ఖండించలేదు. అంతేకాదు తాను ఏ పార్టీలో చేరుతాననే విషయం నేరుగా ఎప్పుడు చెప్పలేదు. గత కొన్ని నెలల వ్యవధిలో రాయుడు సీఎం జగన్ తో పలుమార్లు సమావేశమయ్యారు. ఎప్పుడు అడిగినా సీఎంతో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై మాట్లాడాలని రాయుడు చెప్పేవారు. ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకోవడంతో ఆ ప్రచారానికి తెరపడింది. కాగా రాయుడు గుంటూరు నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగుతారని కూడా కథనాలు వచ్చాయి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశంలో మోదీ అనే ఔషధానికి గడువు తీరిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావం సందర్భంగా గురువారం నాగపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. మహారాష్ట్రలోనూ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. రాహుల్ గాంధీ త్వరలో భారత్ న్యాయ యాత్ర చేరున్నారని తెలిపారు. బీజేపీ నిత్యం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటోందని, డబుల్ ఇంజిన్ అంటే అదాని, ప్రధాని అని ఎద్దేవా చేశారు. లోక్సభలో రాహుల్ గాంధీ గొంతెత్తడంలో అదాని ఇంజిన్ ఆగిపోయిందని, ఇప్పుడు రాహుల్ భారత్ న్యాయయాత్ర తర్వాత మోదీ ఇంజిన్ కూడా ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. लहराने के लिए सब लोग यहाँ मौजूद है. मुझे उम्मीद करता हूँ राहुल जी कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर पादयात्रा किए. पहले कदम कर्नाटक में कांग्रेस पार्टी के जीत हुई, दूसरी कदम तेलंगाना में कांग्रेस पार्टी के जीत हुए. ये हैदराबाद कर्नाटक, हैदराबाद तेलंगाना में हासिल किए. अभी हैदराबाद महाराष्ट्र बच गए. तीसरी कदम महाराष्ट्र में कांग्रेस पार्टी का सरकार बनाने वाले हैं. क्योंकि आप सब लोगों को देखने के बाद मुझे उम्मीद आए महाराष्ट्र में कांग्रेस पार्टी सरकार बनाने वाले हैं. क्योंकि कर्नाटक से राहुल जी का पादयात्रा तेलंगाना में आया, तेलंगाना में भी सरकार बने. तेलंगाना से राहुल जी का पादयात्रा आए महाराष्ट्र में. इस बार महाराष्ट्र में भी कांग्रेस पार्टी सरकार बनाने वाले हैं. और राहुल जी का पदयात्रा जो भारत जोड़ो में 2 प्रदेश में सरकार बनाए. अभी राहुल जी भारत न्याय यात्रा मणिपुर से लेकर महाराष्ट्र तक अभी शुरू करने वाले हैं. इसीलिए मणिपुर से लेकर महाराष्ट्र तक राहुल जी का पदयात्रा हिंदुस्तान में कांग्रेस पार्टी को फिर सरकार में ले आके लाल किले पे तिरंगा झंडा लहराने वाले हैं. और भाई हमेशा भारतीय जनता पार्टी वाले ये बात कहते रहता है हमारा नरेंद्र मोदी जी का 56 इंच छाती है. मैं एक बात पूछना चाहता हूं नरेंद्र मोदी जी से, 56 इंच छाती नरेंद्र मोदी जी जहां पर लोकसभा में बैठता है, एक आम आदमी लोकसभा में घुसकर लोकसभा में खुद
लोकसभा और नरेंद्र मोदी का कुछ है नहीं है, हम कूद सकता है बोल के एक दिखाए। मैं पूछना चाहता हूं, 56 इंच छाती नरेंद्र मोदी जी, कोई आदमी आके लोकसभा में कूदे तो आप नहीं रोक सका, फिर तिरंगा झंडा लाल किले में भी आप नहीं रोक सकते। हर मेडिसिन का एक एक्सपायरी डेट रहता है, नरेंद्र मोदी जी मेडिसिन का भी एक्सपायरी डेट खत्म हो चुकी है। अभी आने वाले दिनों में नरेंद्र मोदी जी का मेडिसिन इस भारत में कुछ काम करने वाले नहीं है। और दूसरी बात, डबल इंजन सरकार, बार बार ये लोग कहते हैं भारतीय जनता पार्टी डबल इंजन सरकार। मैं एक बीजेपी का कोई नेता मिले तो मैं पूछा डबल इंजन का मतलब क्या है। भाई डबल इंजन का मतलब अदानी प्रधानी, ये दोनों भारतीय जनता पार्टी के डबल इंजन है। मगर राहुल जी लोकसभा में एक बार आवाज उठाए तो अदानी इंजन पूरा खराब हो गए, शेड को चले गए। इस बार दोबारा भारत जोड़ो यात्रा में प्रधानी के बारे में मणिपुर से लेकर महाराष्ट्र तक राहुल जी जो आवाज उठाएंगे और प्रधानी का भी इंजन खराब होने वाले हैं, कांग्रेस पार्टी के सरकार बनाने वाले हैं। इसीलिए प्रिय मित्रों, ప్రపంచంలోనే తెలుగువారు నెంబర్ 1 గా ఉండాలనేది తన ఆకాంక్షని టీడీపీ అధినేత చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. బెంగళూరులో నిర్వహించిన టీడీపీ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రోత్సహించారని చెప్పారు. అప్పట్లో ఐటీ ఏర్పాటు చేస్తున్నప్పుడు విజన్ 2020 అని చెప్పినప్పుడు తనను హేళన చేశారని పేర్కొన్నారు. ఒక బెంగళూరులో కాదు, ప్రపంచం మొత్తం ఒక 70-80 దేశాల్లో మీరు బ్రహ్మాండంగా నేను చేసిన పనులు గుర్తు చేసుకున్నారంటే దీనికంటే ఏ నాయకుడికి కావలసిన ఆదరణ ఉండదు. దానికి పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. 30 సంవత్సరాల కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను, తెలుగువారు అప్పటి వరకు వ్యవసాయమే చేస్తున్నాం, వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు, ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్గా తయారు కాకూడదు, ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్గా తయారు చేయకూడదని ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఐటీని నేను ప్రారంభించినప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరే ఉండేది, అలాంటిది పోటీ పడి బెంగళూరు హైదరాబాద్ రెండు ఉండాలని హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాం. ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా నలుగురిలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇండియన్ ఉంటే, ఇంకా నలుగురిలోనే కాదు ముగ్గురులో ఒకరుంటే దాంట్లో ప్రతి ఒక్కరు ముగ్గురులో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలుగువారు వచ్చారు. ఇది గర్వకారణం. నాలెడ్జ్ ఎకానమీలో ఫార్మా కానీ బయోటెక్నాలజీ కానీ ఏ సెక్టర్ తీసుకున్నా నాలెడ్జ్ ఎకానమీ కూడా ఐటీ బ్యాక్ బోన్గా తయారైంది. ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు మీరిచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించా. అందుకే ఆంటర్‌ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేశాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే వాళ్ళే పెట్టుబడులు పెట్టి స్లోగా ఆంటర్‌ప్రెన్యూర్గా తయారయ్యారు, స్టార్టప్ కంపెనీలు పెట్టారు, బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలుగు వారు ఎక్కడున్నా వారికి ఒకే పిలిపిస్తున్నా. నేను భారతీయుణ్ణి, భారతదేశం గొప్ప దేశం, దానికి అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండి ముందుకు నడిపించాల్సిందిగా మీ అందరికీ పిలిపిస్తున్నా. ఆ ఆలోచన విధానం థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ. ఇప్పుడు నేను ఇస్తున్నా థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ. లొకేషన్ అనేది సమస్యే కాదు. నువ్వు బెంగళూరులో ఉండొచ్చు, వాషింగ్టన్లో ఉండొచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రిమోట్ గ్రామంలో ఉండొచ్చు, కానీ నీకు నాలెడ్జ్ ఉంటే, లీడర్షిప్ ఉంటే ప్రపంచం మొత్తం సేవలు అందించే నెట్వర్క్ డెవలప్ చేసే శక్తి తెలుగు జాతికి ఉందని మరొక్కసారి తెలియజేస్తున్నా. అది మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈరోజు చైనా చూస్తే మనకంటే పోటీ పడినా అక్కడ ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంది. భవిష్యత్తులో ఇంకా సమస్యలు కూడా వస్తాయి. కానీ ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే ఏకైక దేశం భారతదేశంగా ఉంటుంది. ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు విజన్ 2020 అంటే చాలామంది ఎగతాళి చేశారు. నన్ను 420 అని కూడా ఎగతాళి చేశారు. కానీ ఈరోజు నేను ఆ రోజు విజన్ 2020 అన్నప్పుడు దాంతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాణించారు. ఈరోజు 2047కి భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడ భారతీయులున్నా నెంబర్ 1 కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దాంట్లో 30% తెలుగు వాళ్ళు ఉంటారు. అభయహస్తం గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బంజారాహిల్స్ లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు సందేహాలుంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రజల వద్దకే పాలన పేరుతో హైదరాబాద్ లో 600 కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతోందన్నారు. అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. ఎలాంటి పైరవీలకు అవకాశం లేదని పొన్నం స్పష్టం చేశారు. పాలన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అప్లికేషన్ లాంచ్ చేసి ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నగరంలో 600 కేంద్రాలు 150 డివిజన్లలో డివిజన్కు 4 చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసి 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతోంది. ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. అధికారులను కూడా కోరుతున్నాం, ఎక్కడ కూడా అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి, లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పి కోరుతున్నాం. 6 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫార్మెట్ ఉంది. ఇది కాక మీకు వ్యక్తిగతంగా కావచ్చు, ఆ యొక్క వాడలో కావచ్చు, లేకపోతే ఆ యొక్క సొసైటీలో ఆ స్లమ్స్లో ఉండబడేటువంటి ఇతరత్ర సమస్యలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఉంటుంది. కాబట్టి ఆ కౌంటర్ మీద కూడా మీ సమస్యల్ని రిజిస్ట్రేషన్ ఒక కాగితం మీద రాసిచ్చేటువంటి అవకాశం ఉంది. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పట్ల ప్రజలకు ఒక ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ప్రజల పాలన, ప్రభుత్వం ప్రజల దగ్గరకు అనేటువంటిది ఒక ఓపెన్ మైండ్ తోటి ఉండేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం తీసుకుంది. ఈ కార్యక్రమానికి ఎక్కడ ఆటంకం లేదు. ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. చెప్పిన మాట అన్ని అమలైతే అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క సమాచారాన్ని తీసుకుంటా ఉన్నారు. ఈ సమాచారం ద్వారా అన్ని కంపైల్ చేసి దానికి సంబంధించినటువంటి సమాచార సేకరణ తర్వాత ఈ యొక్క లబ్ధిదారులందరికీ కూడా ఎంపిక వాళ్ళకు ఉండబడేటువంటి ఆ యొక్క అర్హతలను బట్టి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం అందుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి అవసరం లేదు. దీనికి ఎవరు పైరవి వేయాల్సిందో లేకపోతే ఇంకొక మిడిల్ మ్యాన్ అవసరం లేదు. ఇల్లు లేని వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పెన్షన్ ఎన్హాన్స్మెంట్ కావచ్చు, నూతన పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ లోపల అది ఉన్నది. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యంగా హైదరాబాద్లో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 600 కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఎక్కడ కూడా జనం కనబడకుండా నిరంతరంగా ఈ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జరుగుతుంది. కాబట్టి ఒత్తిడి అటు అప్లికేషన్ తీసుకునే వాళ్ళ దగ్గర కానీ అప్లికేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు ఇంతసేపు వెయిట్ చేస్తున్నాం అనేటువంటి భావన లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అధికార యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు అది ఎక్కడ ఇబ్బంది ఉన్నా వెంటనే రోడ్డు డైలీ వారికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినాం. కాబట్టి వారు జిల్లాలోని జైనత్ మండలం జామినాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నన్ను మేడం అని పిలవద్దు, సీతక్క అని పిలవండి. మేడం మేడం అంటే దూరం అయిపోతాం. అదే గుర్తు పెట్టుకొని సీతక్క అంటేనే మీ అక్క, మీ చెల్లెలుగా కలిసిపోతామని పేర్కొన్నారు. పదవులు శాశ్వతం కాదు, విలువలు మంచి పనులే శాశ్వతమన్నారు. కాంగ్రెస్ పాలన అంటే గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన. ప్రజలకు ఏ అవసరం ఉన్నా మాతో స్వేచ్ఛగా చెప్పుకోవచ్చంటూ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
మేడం అన్నంకు సీతక్కనే నాకు బాత్రూమ్ కట్టడం నమస్కారాలు. మేడం అన్నంకు సీతక్కనే మేడం లేదు నాకు బాత్రూమ్ కట్టడం నమస్కారాలు. మేడం అన్నంకు సీతక్కనే మేడం లేదు. మేడం అంటే దూరం అయిపోతాం. సీతక్క అంటేనే మీ అక్క మీ చెల్లె నేను. అదే గుర్తు పెట్టుకోవాలి. అదే స్వాస్థ్యం. పదవులు స్వాస్థ్యం కాదు, విలువలు స్వాస్థ్యం, మంచి పనులు స్వాస్థ్యం. కాబట్టి మీరు ఎప్పుడైనా నన్ను సీతక్క అని పిలవచ్చు. మీరు ఇక్కడికి అందరికి వచ్చినందుకు పేరు పేరున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు రోడ్ సైడ్ బండిపై పలహారాన్ని ఆస్వాదించారు. గురువారం ఆయన సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డులో రోడ్డు పక్కన ఆగి అక్కడ ఇడ్లీ రుచి చూశారు. టిఫిన్ సెంటర్ వద్ద ఉన్న ఇతర కస్టమర్లతో కలిసి ఆయన సరదాగా ముచ్చటించుకుంటూ పలహారాన్ని ఆరగించారు. హరీష్ రావుతో మాట్లాడేందుకు అక్కడున్న వారు ఆసక్తిని కనబరిచారు. టిఫిన్ పూర్తయ్యాక కూడా కాసేపు అక్కడే ఉన్న యువతతో ఇంటరాక్ట్ అయ్యారు. దీనిని ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని, ఫలితంగానే నేరాలు తగ్గాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఇయర్ ఎండింగ్ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ఏడాది నమోదైన నేర గణాంకాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో నేరాల శాతం క్రమంగా తగ్గుతూ వస్తోందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు తగ్గాయన్నారు. అలాగే దొంగతనాలు తగ్గాయి, 2 వీలర్ దొంగతనాలు కూడా తగ్గాయన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్యాంగులను పట్టుకుంటామన్నారు. జిల్లా ఎస్పీ నుండి కానిస్టేబుల్, హోంగార్డుల వరకు తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించారని కింది స్థాయి ఉద్యోగుల్ని అభినందించారు. ఆయన 2,71,000 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అక్కడ నుంచి గణనీయంగా ఈ శాతాన్ని 1,61,000కు తీసుకురావడం జరిగింది. దీనికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్ అంటే బాడీలీ అఫెన్సెస్లో మనం చూస్తే దీంట్లో కూడా మర్డర్స్ 2022లో 895 మర్డర్స్ అయితే ఇప్పుడు 2023లో 802 మర్డర్స్ రిపోర్ట్ అయినాయి. అట్లే హత్య యత్నం కేసులు చూస్తే 2022లో 1596 ఉంటే 23లో 1294 ఉండి -10% దీంట్లో కూడా మనకు తగ్గుదల కనిపించింది. అట్లే ఇప్పుడు ఆస్తికి సంబంధించిన నేరాల్లో కూడా గణనీయమైన మార్పు పోలీస్ శాఖ తీసుకురాగలిగింది. దీనికి ఇప్పుడు రాబరీస్, డెకాయిటీల్లో 28% తగ్గుదల కనిపించింది. అట్లే దొంగతనాలు కూడా అంటే సింపుల్ థెఫ్ట్స్ లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరంలో విపరీతంగా జరిగాయి. సో దాన్ని కొంత అనలైజ్ చేసి ఎందువల్ల జరుగుతున్నాయని చూస్తే ఎక్కువగా కూడా ఈ పెరుగుదలకు కారణం ఏంటంటే 2 వీలర్స్ యొక్క అఫెండర్స్ విపరీతంగా ఆ సంవత్సరాల్లో చేయడం వల్ల ఈ సింపుల్ థెఫ్ట్స్లో విపరీతమైన ఇది కనపడింది అప్పట్లో. సో దానిపైన దృష్టి పెట్టి వీళ్ళందరినీ కూడా గ్యాంగ్స్ని అరెస్ట్ చేయడం ద్వారా వాటిపైన గట్టి గ్రిప్ తీసుకురావడం వల్ల నియర్లీ 37% మనకు ఈ సింపుల్ థెఫ్ట్స్లో ఈ ఎంత కూడా తగ్గించగలిగాం. సిమిలర్లీ డే బ్రేక్స్ ఒక 13.4%, నైట్ బ్రేక్స్ అవి కూడా ఒక 13%, 13.5% వరకు వాటిలో కూడా తగ్గాయి. అంటే 2021లో 797 కేసులు డే బ్రేక్స్ జరిగితే 2022లో మనకు 753 రిపోర్ట్ అయినాయి. అట్లే 2023లో అవి 653కే తగ్గాయి. అంటే గత 2 సంవత్సరాల నుంచి విపరీతమైన
అద్భుతమైన కృషి దీంట్లో జరుగుతుంది. అట్లే నైట్ బ్రేక్స్లో కూడా 2021లో 2914 కేసులు, 2022లో 3270 కేసులు రిపోర్ట్ అయితే ఈ సంవత్సరంలో మళ్ళీ దాన్ని తగ్గించి 2827 కేసులకు నమోదు జరిగింది. అంటే గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఆల్మోస్ట్ 13.5% నైట్ బ్రేక్స్ కూడా తగ్గడం జరిగింది. నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85% ఫెయిల్ అయ్యారని నవరత్నాలు నవమోసాలయ్యే పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ నేతలు గురువారం జాతీయ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్ రెడ్డి ఎంత మోసగాడో ఎంత పచ్చి అబద్ధాలకోరో ప్రజలకు తెలియజేయడానికే ఈ పుస్తకం తీసుకొచ్చామన్నారు. పాదయాత్ర ఎన్నికల సమయంలో వివిధ సందర్భాల్లో జగన్ ఇచ్చిన మొత్తం హామీలు 730 అని, అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చింది కేవలం 109 మాత్రమేనని, 85% హామీలు విస్మరించి ప్రజల్ని వంచడమేనా జగన్ రెడ్డి నీతి నిజాయితీ అంటూ ప్రశ్నించారు. ప్రజలారా, ఇదేదో రాజకీయం గురించో ఎలక్షన్ల గురించో తప్పుడు సమాచారం జగన్మోహన్ రెడ్డి లాగా తెలుగుదేశం పార్టీ ఆధారాలు లేకుంటే ఏది ఇవ్వదు. నువ్విచ్చినటువంటి 730 హామీలు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చావు, ఎన్ని చేశావు? ఎంత తెలివైన వాడంటే 730 హామీలు ఇచ్చాడు, ఎలక్షన్లో నవరత్నాలని చెప్పి ఈ బిల్ ఇచ్చాడు. ఇది మడిచి పెట్టుకోండి ప్రజలారా. ఈ బిల్ల చూపించి ఇది నాకు ఒక బైబిలు, ఈ బిల్లను చూడండి, ఇందులో ఇవే హామీలు ఇచ్చానని చెప్పి ఈ బిల్లను చూపించి మడిచి పెట్టుకోండి ప్రజలారని మన చెవిట్లో పువ్వులు పెడుతున్నాడు. కాదని చెప్పు, నీకు ధైర్యం ఉంటే ఈ బుక్ అందుబాటులో పెడతాం, ఒకసారి చదువు. అచ్చెన్నాయుడు, నువ్వు బుక్లో పెట్టావు పలానా ఊర్లో ఈ హామీ నేను ఇచ్చానని, నేను ఇవ్వలేదు, ఎక్కడ నువ్వు నిరూపించగలవంటే ఇదిగో నీ సాక్షిలోనే వచ్చింది వాయిస్, ఈ వాయిస్ నీకే పంపిస్తాం. ఈ రకంగా మోసం చేసి దగా చేసి మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడి నేను 99.5% బాటా రేట్లాగా అమలు చేసామని చెప్తుంటే ప్రజలంత అమాయకులా? అర్థం చేసుకోరా? అయినా సరే ఒకసారి ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ బుక్లెట్ రిలీజ్ చేశామని చెప్పి ఈ సందర్భంగా. నంది అవార్డులు అర్హులకే వస్తాయని, ఎవరికి అన్యాయం జరగదని ఏపీఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అర్హులైన నటులను గుర్తించి గౌరవిస్తామని, నంది అవార్డుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. పారదర్శకంగా అవార్డుల ఎంపిక ఉంటుందన్నారు. సీఎం జగన్ నాపై గొప్ప బాధ్యత పెట్టారు. నంది నాటకోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన వారికి అవార్డులు ఇచ్చి సత్కరిస్తామని పోసాని కృష్ణమురళి వెల్లడించారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, ఏమైనా డిస్టర్బ్ అయింది, ఏదో వాళ్ళు విమర్శలు ఇట్లా వచ్చినాయి, ఏంటి ఏం తప్పు జరిగిందంటే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు సీఎం గారికి. అప్పటి సీఎం గారికి చెప్తే ఆయన సిన్సియర్గా ఫీల్ అయ్యాడు. మనం ఇంత బాగా చేసుకుంటారా అంటే ఎట్లా చేస్తే వేస్ట్ కదా, ఇది క్యాన్సిల్ చేసేయండి, నంది అవార్డులే క్యాన్సిల్ చేయండి అని చేయడం జరిగింది. కానీ క్యాన్సిల్ అయిందని ఉండింది, కానీ సీఎం గారు నమ్మారని నా నంది పోయిందని బాధపడ్డా. 135 ఏళ్ళ నుంచి నంది పోయా. అయితే పర్వాలేదు, ఇవి జెన్యూన్ పర్సన్కే ఇవ్వాలి అనుకొని నేను ఆలోచించుకొని ఫస్ట్లో 115 మంది కళాకారుల్ని అందులో సెలెక్ట్ చేసుకోవడానికి, ఇది ఫైనల్స్కి రావడానికి 12 మంది జడ్జీల్ని మేము ఎక్కడెక్కడో నెట్లో చెక్ చేసుకొని, అంతేగాని ఎవరి ద్వారా లేరండి. మా దగ్గర 27 మంది జడ్జెస్, ఏ ఒక్కరు మంత్రి ద్వారా కానీ ఎమ్మెల్యే ద్వారా కానీ ఈ పార్టీలో ఒక లీడర్స్ వల్ల కానీ ఎవరి వల్ల మేము పిలవాల. వాళ్ళ మెరిట్ చూసి 12 మంది పెట్టాము. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి 115లోంచి 38 మందిని సెలెక్ట్ చేశారు నాటకాలకి. ఇప్పుడు ఫైనల్గా అవి ఇప్పుడు ప్రదర్శన అవుతున్నాయి. వాళ్ళకి మళ్ళీ ఈ ఫైనల్కి జడ్జీలు కావాలి కదా, మళ్ళీ 15 మందిని మళ్ళీ సెలెక్ట్ చేశాం. ఫైనల్కి మీరు ఉండాలి అని. ఎవరు బాగా చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్స్, మీరు చూడండి, మీరు అన్ని మీకు తెలుస్తాయి. ఇతను జడ్జి అని చెప్పేవి. వీళ్ళు కూడా జెన్యూన్ అని చెప్పారు మాతో పాటు. ఇవన్నీ మేము జెన్యూను, ఇది మంచోడే మేము చెప్పే కంటే
2 సార్లు ఇలా మన మీడియా మొత్తం పెట్టాం. 20 మంది 30 మందిని కూర్చోబెట్టి వీళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి వీళ్ళు 12 మంది వాళ్ళ బయోడేటా ఇచ్చాం. ఈ బయోడేటాలో మీరేమన్నా ఇతను ఒకప్పుడు కాంట్రవర్సీ ఏమైనా చేశారా, ఎవరన్నా ఎమ్మెల్యే చెప్తానో మంత్రి చెప్తానో వాళ్ళకి ఇవ్వడం జరిగిందా, ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి సార్, మేము అవాయిడ్ చేసుకుంటా, తప్పుదిద్దుకుంటామని చెప్పాం. వాళ్ళందరూ చదువుకొని మళ్ళీ వచ్చేసి లేదని చెప్పారు, వదిలేసాం. మళ్ళీ ఇప్పుడు మస్ట్ 15 వచ్చింది ఫైనల్కి. ఈ 15 మందిని కూడా ప్రెస్లో పెట్టి వీళ్ళందరూ బయోడేటా చెప్పి ఒక బుక్ వాళ్ళకి ఇచ్చా. ఈ 15 మంది బుక్స్ వచ్చి వీళ్ళల్లో ఎలాంటి వాళ్ళు వీళ్ళని చెప్తే వాళ్ళు కూడా మళ్ళా మన ఈటీవీ లాంటి వాళ్ళు, ఈనాడు వాళ్ళు, జ్యోతి వాళ్ళు కూడా చదువుకొని అందరు చదువుకొని జెన్యూన్గా ఉన్నారు ఈ 15 మంది చెప్పి 15 మంది కూడా చెప్పిన తర్వాత మొత్తం 27 మంది జెన్యూన్గా ఉన్నారు మళ్ళీ నాకు చెప్పడం జరిగింది మీడియాలో. వైఎస్ఆర్సీపీ సర్కార్ సిస్టర్ ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సీఎం జగన్ తన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన పురంధేశ్వరి ఈ మేరకు మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే అవినీతిలో కూరుకుపోయి విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలనని ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్రం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా దానికి తన స్టిక్కర్ అందించుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారానికి తమ లేబుల్ అంటించుకుని ఇవి మావి అని చెప్పుకునేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఇవాళ వెంకటేశ్వర స్వామిని కూడా వదలని పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇవాళ వడమాల దగ్గర భూసేకరణ చేయడం జరిగింది. అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని అంటున్నారు. కానీ పట్టాల మీద ఎవరి ఫోటో ఉందండి? వారికి ఇచ్చేటువంటి కాగితం మీద ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఉంటే రెండవ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది. ప్రజలు కోరుకునేది జగన్మోహనుడి చిత్రం ఉండాలని, అంటే వెంకటేశ్వర స్వామి చిత్రం ఉండాలని, గాని జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వారి ఆస్తి పంపకం చేసినట్టు వారి ఫోటో అతికించుకోవటం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కనుకనే మేము మొదటి నుండి చెప్తున్నాం, ఇది స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి మేము చెప్తున్నాం. అందుకనే చెప్పాను, కేంద్ర ప్రభుత్వాన్ని కాదు కదా, ఇవాళ భగవంతుడిని కూడా వదలనున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో మన రాష్ట్ర అభివృద్ధికి, మన ధర్మ పరిరక్షణకి, పేదవాడి సంక్షేమానికి కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి మీ మాధ్యమంగా నేను ప్రజల్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు. తాడేపల్లిలో రాయుడుకు వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్. రాయుడు రాజకీయ రంగ ప్రవేశంపై గత కొన్ని నెలలుగా ప్రచారం. రాహుల్ భారత్ న్యాయయాత్రతో ప్రధాని ఇంజిన్ ఆగిపోవడం ఖాయమన్న రేవంత్ రెడ్డి. జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో, తెలంగాణలో గెలిచామన్న తెలంగాణ సీఎం. సీఎం జగన్ పై విమర్శనాత్మక పుస్తకం విడుదల చేసిన టీడీపీ. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పుస్తకం విడుదల. హాజరైన అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ అగ్రనేతలు. నన్ను మేడం అని పిలవద్దని అధికారులకు మంత్రి సీతక్క సూచన. మేడం అంటే దూరం అవుతుందన్న సీతక్క. సీతక్క అంటే మీ చెల్లెలిగా, అక్కగా కలిసిపోతామని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.